గ్రామం నుంచి 100 మంది జన సైనికుల్ని ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరినీ తయారు చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా అన్నట్టు మాట్లాడారు. అసలు ఎలా సరే ఈ వాక్యం అంటే నేను అంటుంది ఏ రాజకీయ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని కాకుండా ముందుగా పార్టీ పునాదులు బలంగా ఉండాలి. పార్టీ పునాదులు అంటే ఎవరు? కార్యకర్తలే పునాదులు. వాళ్ళు బలంగా ఉండాలి. వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినకూడదు. రేపు పొద్దున్న మన పోరాటంలో కలిసి వచ్చేటువంటి శక్తియుక్తులు వాళ్ళకు కూడా ఉండాలంటే ఎక్కడికెక్కడ వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అన్ని రకాలుగా వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. ఇటువంటి కార్యక్రమం అదే చెప్పాడు ఆయన. ఎందుకంటే దేశంలోని ప్రపంచంలో కూడా మనకు అనేక పరిస్థితులు మారిపోతున్నాయి దీపక్, చాలా వేగంగా మారుతున్నాయి. మనకు సంబంధం లేదు అనుకోకూడదు, అన్ని ప్రభావాలు మన మీద పడతాయి. ఈ రోజున సనాతన ధర్మం గురించి మాట్లాడతాం కావచ్చు, లేకపోతే త్రిభాషా విధానం గురించి మాట్లాడతాం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సంబంధం లేని విషయాలు ఏం కాదు, మన మీద కూడా ప్రభావం చూపించే అంశాలు. ఆ స్థాయిలో ఆయన ఆలోచిస్తున్నాడు. చాలామంది అంటారు అక్కడికి వచ్చి మన ప్రయాణం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అని మాట్లాడాలి కదా. నిజంగా చెప్పింది మన భవిష్యత్తు ఏంటి అన్నదే. భవిష్యత్తు ఏంటంటే, ఎందుకంటే ఒక రకమైనటువంటి భాషా విద్వేషాలు సృష్టించే కార్యక్రమాల్లో కొన్ని పార్టీలు ఉన్నాయి, వాటి ప్రభావం మనం పడకూడదు.